సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇప్పుడు తిరుపతి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఆ ప్రాంతం వాసి కాబట్టి ఏంటి అక్కడ పాపం జనసేనకేమో వాళ్ళ ఉన్న అరణ్య శ్రీనివాసం తీసుకొచ్చారు, చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పాపం ఆయన్ని. నెక్స్ట్ ఆయనకి టికెట్ ఇస్తేనేమో వాళ్ళ క్యాండిడేట్ సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. సో ఏంటి వాళ్ళు ఇక్కడ ఏమన్నా యాక్యురెన్సీ ఉందా, లేదంటే వీళ్ళు కొట్టుకోవడం వల్ల వైసీపీకే అవకాశాలు ఎక్కువ ఉంటాయా? తిరుపతిలో తెలుగుదేశం చేసిన బ్లెండర్ ఎందుకంటున్నానంటే పదం తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుంచి తిరుపతి తెలుగుదేశం పార్టీ కంచుకోట. గెలవచ్చు వాడవచ్చు మైనర్. మొన్న ఏకపక్షంగా వైసీపీ గెలిచినప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ గెలిచింది బిలో 1000 ఓట్స్. అంటే ఏకపక్షంగా అట్లాంటి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని వీళ్ళు ఎంత ఘోరమైన విఫలమైనారంటే తెలుగుదేశం పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం సింబల్ లేనటువంటి ఎన్నికలు జరగలేదు తిరుపతిలో. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ తిరుపతి అసెంబ్లీ తెలుగుదేశం సింబల్ ఉండదు. ఇక్కడ మనం అయ్యో పాపం అనాల్సిన జనసేన తెలుగుదేశం వాళ్ళని చూసి జాలేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా బలమైన పార్టీ 40% ఓట్లున్న పార్టీ ఏం చేయాలి? కనీసం నాకు ఒక ఓటేయండి, ఆ పార్టీకి ఒక ఓటేయండి. వ్యూహాత్మక తప్పుదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంటే బీజేపీ జనసేన ఎంపీ అయింది అనుకోండి, సైకిల్కి ఒకటేయండి, పొత్తులో భాగంగా కమలంకో గ్లాస్కో ఒకటేయని చెప్పి తెలుగుదేశం కార్యకర్తకి ఒక వెసులుబాటు ఉంటుంది. 2 ఏరియా గుర్తులకు ఇచ్చేసి గ్లాసు కమలం పోయి జనంలో పోయి తెలుగుదేశం కార్యకర్త కమలం కోటేయండి గ్లాస్ కోటేయండి ఒకటి చెప్పుకోగలడా పాపం? 2 తెలుగుదేశం చెప్పుకున్న ఓట్లు ఉండేయాలి, వాళ్ళిద్దరికి ఓట్లు లేవు. పోటీ చేస్తే ఇద్దరికేమో ఓట్లు లేవు, ఓట్లు ఉండేవాడేమో ఏరేవాడు కోటేయమనాలి. ఏం చేయాలి పాపం తెలుగుదేశం కార్యకర్తల బాధ వర్ణనాతీతం. కాబట్టి రెండోది వ్యూహాత్మకంగా కూడా ఒక సీటు వీళ్ళు పోటీ చేసి ఇంకో సీటు వాళ్ళు పోటీ చేస్తుంటే కొంచెం ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుతాయి. గతంలో తిరుపతిలో బీజేపీ ఎంపీ బహుశా ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఆయన చనిపోయినాడు పాపం, పెద్ద మనిషి వెంకటస్వామి బీజేపీ ఎంపీగా పోటీ చేశాడు. ఇప్పుడు కార్గిల్ వార్ గడ జరిగిన వాతావరణం ఉనింది, తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ, అందులో ఓట్లు సింక్ అయినాయి. ఇప్పుడు 2 సైకిల్ గుర్తులు లేకుండానే తెలుగుదేశం కార్యకర్తలు పోయి వేస్తే మీరు ఏ పార్టీ అంటారు? ఏ పార్టీ? సైకిల్ గుర్తు తీసుకోబోయి ప్రచారం చేయట్లేదు. ఇప్పుడు మీరు ఆ ప్రచారం యాన్లో సైకిల్ గుర్తు లేదు, ఎందుకంటే పొరపాటున సైకిల్ గుర్తు లేదని చెప్పి ఏరే పార్టీ కొట్టేసేసారనుకోండి, జనం ఇబ్బంది అవుతుంది. కాబట్టి సైకిల్ గుర్తు లేకుండా పోతే మీరు ఏ పార్టీ అంటారు? మీరు ఏ పార్టీ అంటే ఏ పార్టీ చెప్పుకోవాలి? కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చూస్తే నాకు జాలేస్తుంది పాపం. నేను తిరుపతిలోనే కాబట్టి వాళ్ళ బాధలు వర్ణనాతీతం. వ్యూహాత్మకంగా తప్పు. ఖచ్చితంగా తిరుపతి ఎంపీ ఆల్రెడీ డిక్లేర్డ్, వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా గెలవడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయని క్లియర్.